ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. తులారాశి జాతకులు మే మాసంలో 22, 23, 24 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతుందో తెలిస్తే గనక షాక్ అవ్వడం మీ వంతవుతుంది. మోసం చేయాలనుకుంటారు. ప్రమాదం సంభవించబోతోంది. కేవలం వారి వల్లే ఇదంతా జరగబోతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వారు ఎవరు, ఎందుకు ఇలా జరగబోతుందో, ఈ రోజుల్లో మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితికి కారణం చేత 100% ఈ తిథుల్లో లాభం ఉంటుంది. కష్టపడితే కుటుంబం కోసం వీరు ప్రాణమిస్తారండి. కుటుంబం కోసం కూడా కొన్ని రకాల శుభవార్తలు మోసుకుంటూ మీ యొక్క బంధువులు మీ ఇంటికి రాబోతున్నారు. ఇక నుంచి కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఇలా పెట్టడం ద్వారా ఏమైతే పనులు ముందుకు వెళ్ళాలి, విజయాలు సాధించాలనుకుంటున్నారో ఆ స్థితికి చేరుకుంటారు. విజయం సాధిస్తారు. నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు సంకల్పంతో ఎదురు చూస్తుంటే అవన్నీ నెరవేరబోతున్నాయి. అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు నూతన ప్రారంభం మొదలు పెట్టాక ప్రతి ఒక్కరూ మీ పైన కుళ్ళు కుతంత్రాలతో చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. జాగ్రత్త. మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి చాలా ఎక్కువ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ఏ మాత్రమూ కూడా పక్కన వాళ్ల మాటలకు ఈ తేదీల్లో బెదిరిపోవద్దు. పనులు పక్కన పెట్టొద్దు. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్లడం చాలా ఉత్తమమైన మార్గంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే ఎవరికి ఏ పనులు చెప్పకుండా, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా దైవాన్నే ఆరాధిస్తూ దైవం మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తారో అప్పుడే విజయం సొంతమవుతుంది. మే మాసంలో 22, 23, 24 తేదీల్లో నూతన ప్రారంభాలు ఈ విధంగా మొదలు కాబోతున్నాయి. వాహనాలు కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం లాంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. వీటి వల్ల ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఉందండి. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. మొదటగా కులదైవాన్ని నమ్ముకోవడం ఇకనైనా మొదలు పెట్టండి. అప్పుడే మీ పని అనేది సజీవంగా సాగిపోతుంది. సోమవారం కుదిరితే శివాలయానికి వెళ్లడం మంచి చేస్తుంది. శని దోషం ఉన్నవారు శని గ్రహం చుట్టూరా కూడాను 5 శనివారాలు 11 ప్రదక్షిణాలు చొప్పున చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇబ్బందులు, దోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. దిష్టి తగలకుండా గుమ్మడికాయను లేదా కలబందను ఇంటికి కట్టుకోండి. నరదృష్టి దూరమైపోతుంది. అనుకున్న వాటిలో విజయం సాధిస్తారు. అలాగే ఈ తిథుల్లో ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందు చేతులు జోడిస్తారండి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, మీ యొక్క జీవితం పతనాన్ని కోరుకున్నారు, ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు, స్వయంగా వాళ్లే వస్తారు. మోకాళ్ళుని చేతులు జోడిస్తారు. ఇప్పుడే కదండి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు కరగనివ్వద్దు. మీ లైఫ్ నుంచి వారిని ఇక బయట పెట్టేశారు. బయటే పెట్టండి. ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్లను అస్సలు రానివ్వద్దు. అటువంటి వాళ్లకి ఎటువంటి హెల్ప్ కూడా చేయకూడదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, వాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేసిన వారు. మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే, ఈ 4 రోజుల్లో కూడా అద్భుతాలు ఏమిటి అంటే, మీరు ఏ విధంగా గుర్తుపట్టాలంటే, వారితో ఉంటే మీ భవిష్యత్తు శూన్యమనిపిస్తోంది. వారి మాటలు వినబుద్ధి కాదు. వారి మాట మీ మనస్సుకు విరుద్ధంగా ఉంటుంది. అటువంటి వారితో జాగ్రత్త. అలాగే ఈ తిథుల్లో జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. ప్రాబ్లమ్స్ బయట వారు తీసుకుని వస్తూనే ఉంటారు. కానీ ఆ యొక్క ప్రాబ్లమ్స్ విషయంలో
మనం ఏ విధంగా ప్రవర్తించి నిర్ణయాలు తీసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. నిత్యము శివారాధన చేసుకుంటూ ఉత్తమ స్థితిగతులను పొందుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేశామంటూ అందరూ నోరు మూసుకునే రోజులు అండి. ఈ 4 రోజుల్లో కూడాను అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్తలని చెప్పాలి. ఇప్పటిదాకా పడిన కష్టానికి ఫలితం రాకుండా పోయిందంటూ ఇక నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. ప్రతిఫలితం కలగబోతుంది. తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. సక్సెస్ ని పొందుకుంటారు. కాకపోతే ఏమిటంటే వచ్చే సక్సెస్ గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. బద్ధకాన్ని, లేజీనెస్ ని వెంటనే తుడిచిపెట్టేయండి. ఇక్కడి నుంచి బద్ధకంతో ఏ పని అవ్వదండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండి పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని కలలో కూడా అనుకోవద్దు. ఎంత కష్టపడితే గ్రహాలు కానీ దేవుడు కానీ అంతటి అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా కష్టపడండి, విజయాన్ని సాధించండి. మీకు క్లోజ్ కాబోతున్న వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు. ఇంతకు ముందు వారిని నమ్మి కూడా మీరు ఇబ్బందులు పడ్డారు. కావున ఈ విషయాన్ని మాత్రం గ్రహించండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.